కనీసం ఒక 1000 ఉద్యోగాలు ఉంటాయి. 1000 ఉద్యోగాలు అన్నీ కలిపి. ఏది ల్యాబ్, తర్వాత డయాగ్నోసిస్ సెంటర్లు ఉండాలి అక్కడ. అట్లాగే వీళ్ళని తరలించేందుకు స్టాఫ్ ఉండాలా, బాయ్స్, నర్సులు, డాక్టర్లు, ఇదంతా కలిపితే ఎంత వ్యవస్థ? ఒక 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి. 18-17 కళాశాలలు అంటే 17,000 ఉద్యోగాలు. మెడికల్లో 17,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయినట్టు కాదు అది. అది మరి దాన్ని ఎందుకు చర్చించట్లేదు అసలు ఎవడు కూడా? అంటే దాంతో పాటు దాని అనుబంధంగా మెడికల్ షాపుల, హోటల లోపల ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా. ఇవన్నీ కలిపితే ఉపాధి అవకాశాలు అన్నీ కలిపితే కనీసం 30-40 వేల మందికి ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడు దాంట్లో కూడా భోజనాలు అవి పెట్టాలా? డెలివరీలు వీళ్ళకి చేసినటువంటి వాళ్ళకి ఈవెన్ ఆరోగ్యశ్రీ పెడతామంటున్నారు కదా, అది కూడా పెట్టాలి కదా. వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలంటే మళ్ళీ దానికి సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా. ఓవరాల్గా 17 కళాశాలలో కలిపి ఒక 25,000 మందికి, ప్రత్యక్షంగా 17,000 మందికి, పరోక్షంగా ఇంకొక 7-8 మందికి, ఓ 25,000 మందికి ఉద్యోగం ఉపాధి లభించే ఒకటి తీసేసాం. నెంబర్ 1. రెండవది ఏం చెప్తున్నారు? ప్రభుత్వ హాస్పిటల్కి ఈ మాటలు మాట్లాడేవాడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తాడా అని. ఇప్పుడు కరెక్టే, ప్రభుత్వ హాస్పిటల్ మరి వెళ్తున్న వాళ్ళందరూ మనుషులు కదా. ఇది మాట్లాడుతున్నటువంటి వాడు చదువుకున్నాడు, నీలాంటోడో నాలాంటోడో మాట్లాడుతున్నాడు, కరెక్టే. మనం వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చు అంటే, మొన్నటిసారి కరోనా వచ్చినప్పుడు యాడికి పోయాం? ప్రైవేట్ హాస్పిటల్కి పోయామా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దోచుకున్నారా, పెట్టారా ఎవడన్నా ఫుడ్? రాయించుకున్నారు. నేను చచ్చినా సరే ఈ హాస్పిటల్కి సంబంధం లేదే, రాయిపించుకుని 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్